కీర్తన గ్రంథం 31వ కీర్తన 19వ చరణంలో, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రియమైన వారులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, యేసయ్య యందు భయభక్తులు కలిగి ఉన్నవారికి ఆయన దాసి ఉంచిన మేలు, ఆయన సిద్ధపరిచిన మేలు. మేలు దాసి ఉంచాడంటే మేలు చేయడానికి యేసు ప్రభు దాసి ఉంచాడు. అది ఎప్పుడు ఆ మేలు దయచేస్తాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి, యథార్థత కలిగి ఆయన యందు భయభక్తులతో ప్రార్థించినప్పుడు మనకు అవసరమైనది ఏదో అది విశ్వాసముతో, నమ్మకముతో, భయముతో, భక్తితో ఆయనను వేడుకున్నప్పుడు ఆ దాసి ఉంచిన మేలు దేవుడు మనకి దయచేస్తాడు. అలాగనే నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము సిద్ధపరిచిన మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మేలు దాచి ఉంచాడు, భయభక్తులు గలవారి నిమిత్తము మేలు దాచి ఉంచాడు, ఇవ్వడానికి, మేలు చేయడానికి. నరుల ఎదుట ఆయనను ఆశ్రయించిన వారికి, యెహోవాను అనగా దేవాది దేవుడైన యేసయ్యను నరుల ఎదుట ఆశ్రయించిన వారికి ఆయన మేలు సిద్ధపరిచాడు. కొంతమంది జనం ఎదుట యేసు ప్రభుని ఒప్పుకోరు, కానీ షార్ట్గా ప్రార్థన చేస్తారు, షార్ట్గా ఎవరికి తెలియకుండా ప్రభువుని ప్రార్థిస్తూ ఉంటారు. బంధువులు, చుట్టాలు వచ్చినప్పుడు యేసు ప్రభు అంటే ఏంటో తెలియని లాగా ఉంటారనమాట. దేవునిని నరుల ఎదుట ఆశ్రయించటం, ఆయనను ఆశ్రయించిన వారముగా ఉండాలి. నరుల ఎదుట చూడండి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు కొంతమంది విశ్వాసంతోనే ఉంటారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, వాకింగ్ చదువుతారు, దేవుని సన్నిధిలోనే ఉంటారు. అవసరం వచ్చినప్పుడు మనుషుల యొద్దకు పరిగెడతారు. అంటే దాని అర్థం మనుషుల యొద్దకి వెళ్ళొద్దని కాదు. ముందుగా మనకున్న అవసరత దేవుని దగ్గర మొరపెట్టాలి. ప్రభా, నాకు ఈ సహాయం కావాలి. ఒకవేళ ఆ టైంలో అప్పు చేయవలసి వస్తుంది, అప్పు చేయవలసి వచ్చినా నేను కనికరించి అప్పు ఇవ్వాలంటే అతనికి, అప్పు ఇచ్చేవానికి నీ మీద కనికరము కావాలి. ఆ కనికరము పుట్టించేవాడు దేవుడు. దేవుని స్తోత్రం. నీకు ఏదైనా అవసరత తీరాలి అంటే, ఏదైనా అవసరత ఉంది, అవసరత కొరకు నువ్వు ఎక్కడికెక్కడికో పరిగెడతావు, అవసరత తీరాలి అంటే ఆ అవసరతల కొరకు కూడా, అప్పుడు ఆ అవసరత తీరాలి అంటే కూడా ముందుగా నువ్వు దేవుని ప్రార్థించాలి, ప్రభువుని ప్రార్థన. అదేంటండి, దేవుని నమ్ముకోలేని వాళ్ళు వాళ్ళు ప్రభువుని ప్రార్థించరు, వాళ్ళకి తీరతం లేదా అని అంటారు. అయితే ప్రభువుని నమ్మిన మనము మొదటగా ప్రభువుని ప్రార్థన చేసినప్పుడు ఆ అవసరత చాలా సులువుగా తీరడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. కనుక దాసి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు.